నమస్తే అండి. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విషయ పరిజ్ఞానంలో వెనుకపడ్డారు. దావోస్లో ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి గవర్నర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలకు కావలసినటువంటి విధంగా పుస్తకాల్లో పాఠ్యాంశాలు ఉండేలాగా ఆధునిక ఆవిష్కరణల కోసం విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యంతో పనిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు. అలాగే 7 నుంచి 9 తరగతుల వరకు కూడా పాఠ్యాంశాల్లో ఏఐని ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా మంత్రి దావోస్ వేదికగా చెప్పారు. అయితే ఇప్పటికే దీన్ని కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సిబిఎస్ఈ సిలబస్లో 6వ తరగతి నుంచే ఈ ఏఐని ప్రవేశపెట్టిందని లోకేష్కు తెలిసినట్టు లేదు. మరీ ముఖ్యంగా ఏఐకి పెరిగినటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకున్నటువంటి మోడీ సర్కారు ఈ ఏడాది 6వ తరగతిలో ఏఐని ప్రవేశపెట్టింది. అంతకుముందే ఆ పై తరగతుల్లో కూడా ఏఐని పాఠ్యాంశాలను సిబిఎస్ఈ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఏఐని విద్యార్థులకు పరిచయం చేయడంలో ఏపీ ప్రభుత్వం వెనకబడింది. కానీ ఏఐ పాఠ్యాంశాలని రానున్నటువంటి రోజుల్లో 7వ తరగతి నుంచి ప్రవేశపెట్టడమే గొప్ప అని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ భావిస్తున్నట్టున్నారు. కానీ జాతీయ స్థాయి విద్యా విధానంతో పోల్చుకుంటే ఏపీ విద్యా వ్యవస్థ వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. ఏఐ పాఠ్యాంశాలే నిదర్శనం దీనికి. ఏఐకి రోజు రోజుకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. కొత్త ఆవిష్కరణలను ఏఐ ద్వారా చేస్తున్నారు. సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక అయినటువంటి మార్పులకు ఏఐ నిలువెత్తు నిదర్శనము. దీని గురించి విద్యార్థులకు ఎంత ఎక్కువగా అవగాహన కల్పిస్తే అంతగా ఉపాధి పరంగా కూడా మంచే జరుగుతుంది, మంచిదే. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థని తీర్చిదిద్దితే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? ఆ దిశగా లోకేష్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.